ఇది బైబిలా? ఇది ఎవడైనా చదువుతాడా? కోడలతో మామ పోతాడా? మామతో కోడలు పోతాడా? ఇది బైబిల్ అన్నారు. మేము తిరిగేసి ప్రశ్న అయితే మీకు నిద్ర రాదు. ఇక్కడ మనుషులే పోయారు. భక్తుడు తానానికి వెళ్తే దేవుడు వచ్చాడంటే ఇంట్లోకి. ఎవరని అడగండి. నదికి పోలేదా అని అడిగిందంట. త్వరగా వస్తాను నీకోసం అన్నాడు. అడిగితే నిలబడగలరా? అరే బైబిల్లో నడుతున్నాను, ఉన్నాయి మైనస్లు ఉన్నాయి. ఆ మైనస్లు వ్యక్తుల జీవితాల్లో ఉన్నాయి. అలాంటి విషయాలు దేవుడు ఎందుకు రాస్తాడు? చదువు. ఏం చదవకుండా 4 లైన్లు దాన్ని పట్టుకొచ్చి అవి తీసుకొచ్చి ఇదిగో కోడలతో మామ వెళ్ళడం ఏంటి, కోడలతో మామ. ఆ టైం ఎప్పటివే. అది ప్రాచీన తూర్పు సాంప్రదాయాల్లో ఆ ఆచారాలు ఎప్పటివే. అయినా వాటి వల్ల ఆ కుటుంబానికి జరిగిన మేలేంటి? అసలు ఆ యోధా చరిత్ర ఏంటి? ఆయన ఎండ్ ఆఫ్ లైఫ్ లో ఎలాంటి రిజల్ట్ వచ్చింది? ఏమన్నా చదివావా? పుట్టుకతోనే అడుగుతున్నారు. పుట్టుకతోనే మనం మంచిగా పుట్టినా అందరూ ఈ రోజు వరకు మంచిగా ఉన్నావా? తప్పుడు అడుగులు మన జీవితాల్లో లేవా? మైకట్టుకుని కెమెరా మీద కూర్చుని బైబిల్లో తప్పులున్నాయి వీళ్ళందరి జీవితాల్లో తప్పులు లేవా?